బిగ్ బాస్ సీజన్ 9లో 8వ వారం నామినేషన్‌లో భాగంగా భరణి గారు రీ ఎంట్రీ ఇచ్చి సంజనని నామినేషన్ చేసి బయటికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే భరణి గారు లైవ్‌లో చాలా సేపు ఉన్నారు. ముఖ్యంగా తనుజతో ఎక్కువసేపే. అయితే బిగ్ బాస్ మీ నామినేషన్‌లో ప్రక్రియ పూర్తయింది కాబట్టి మీరు బయటికి వెళ్ళొచ్చు అంటూ భరణి గారికి చెప్పిన తర్వాత భరణి బయటకొచ్చేశారు. తనుజ ఫీల్ అవుతున్న సమయంలో దువ్వాడ మాధురి వెళ్ళి ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ అడిగింది. ఏం లేదబ్బా, నిన్న నాన్న అన్న మాటలకి, నాన్న చెప్పిన మాటలకి ఆలోచిస్తున్నాను అంటే, ఇంతకీ భరణి గారు ఏం చెప్పారు నీకు అంటే, ఏం చెప్పలేదు తనూజ, నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు. సో హౌస్‌లో ఎవరిని నమ్మొద్దు. ఇంక్లూడ్ ఇమాన్యుయల్‌ని అయితే నువ్వు అసలు నమ్మొద్దు. నన్ను ఎలాగా కట్టప్పలాగా వెనకాల నుంచి పొడిచాడో నిన్ను కూడా అలాగే పొడుస్తున్నాడు. కానీ అది నీకు అర్థం కావట్లేదు. ఏదో తన నీ మీద ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, ఏదో కంటెంట్ ఇస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాడుకుంటున్నాడు ఇమ్మానియేలు. నిన్ను ఇది ఇది చేసి తనతో తోసి విన్నర్ లక్షణాల్లో చూసుకుంటున్నాడు. సో కాబట్టి నువ్వు హౌస్‌లో ఎందుకు వచ్చావు అనే ఒక విషయం మర్చిపోకుండా, నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను. అప్పుడు కూడా స్టేజ్ మీద అదే చెప్పాను. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అని. సో నేను వెళ్ళిన తర్వాత నువ్వు మాధురిని అమ్మ అని పిలవడం అదంతా కూడా బయటికి నిన్ను నెగిటివ్ చేసినోళ్ళు ఎలా అనిపిస్తుందంటే, తనుజ ఏ బాండింగ్ లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోతుందా అంటూ. సో నువ్వెవరున్నా లేకపోయినా సరే నీ గేమ్ పరంగా నువ్వు ఆడగలిగే సత్తా నీకుంది కాబట్టి నువ్వు విన్నర్ అయ్యి టైటిల్ కొట్టే సత్తా నీలో ఉంది. సో ఇప్పుడు గేమ్స్ పరంగా నువ్వు ఎంత స్పాంటేనియస్‌గా తీసుకొని ఆడుతున్నావో అలాగే ఆడు. కానీ బాండింగ్స్ విషయంలో ఎవరితోనూ పెట్టుకోవద్దు. ఎవరితోనూ ఎక్కువ మూవ్ అవ్వద్దు అంటూ చెప్పుకొచ్చారు నాన్న. అంటే నాకు తెలిసిన బయట నా మీద కొంచెం నెగెటివ్ వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను అమ్మ అని పిలుస్తున్నాను కదా! దానికి కూడా నన్ను నెగెటివ్ చేసినోళ్ళు అనుకుంటా. అదేముందబ్బా, నిన్ను ప్రేమించినోళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు ఏ తప్పు చేయట్లేదు కదా! సో ఇంకెందుకు నిన్ను ఇది చేస్తారు. ఒక విషయం, ఈ హౌస్‌లో ఎవరికి వాళ్ళు బాండింగ్స్ పెట్టుకున్నారు. ఆడియన్స్ ఏం చూస్తారు, నువ్వు గేమ్ పరంగా ఎలా ఆడుతున్నావు, ఎంత జెన్యూన్‌గా ఉంటున్నావు అనేది దాన్ని బట్టే ఓట్లు అనేది వేస్తారు కదా అంటూ మాధురి చెప్పుకొచ్చింది తనూజకి. తనూజ అయితే ఒకటే అంది. అవునబ్బా, నేను ఏంటనేది నాతో పాటు నా ఆడియన్స్‌కి తెలుసు. నన్ను ఇన్ని రోజులు సేవ్ చేశారంటే నన్ను ప్యూర్‌గా మా ఫ్యామిలీ మెంబర్స్ నమ్మిన తర్వాత కదా నన్ను నమ్మి ఉంటారు. సో అందుకే నేను ఏం భయపడట్లేదు. నాన్న అయితే ఒకటే చెప్పాడు కాబట్టి ఇమాన్యుయల్ అసలు నమ్మొద్దని. నేను అందుకే తనతో మాట్లాడడం మానేశాను అంటూ మాధురి చెప్పుకొచ్చింది. తనుజ మరి మొత్తానికి బర్నీ గారు కరెక్ట్‌గా చెప్పారు కాబట్టి తనుజ ఎప్పటికైనా కోలుకొని ఎవరితోనూ ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోకుండా గేమ్ ఆడితే చూడాలని మీరు అనుకుంటున్నారా? లేకపోతే తనూజ సీరియస్‌గానే గేమ్ ఆడుతుందా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.